హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్ అప్డేట్స్. బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఈ నోటిఫికేషన్ సంబంధించిన రిక్వైర్మెంట్ డీటెయిల్స్ని వన్ బై వన్ క్లియర్గా చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఫ్రీ జాబ్ అప్డేట్స్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఈ నోటిఫికేషన్లో లోకల్ బ్యాంక్ ఆఫీసర్కి అయితే హైర్ చేస్తున్నారు. ఆన్లైన్ అప్లికేషన్ ఓపెనింగ్ డేట్ అండ్ క్లోజింగ్ డేట్ చూసుకుంటే 8/8/2026 నుంచి 7/9/2026 వరకు అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్లో టోటల్గా మనకి 2482 వేకెన్సీస్ ఉన్నాయి. ఏజ్ లిమిట్ చూసుకుంటే మినిమం 21 ఇయర్స్ ఉండాలి, మాక్సిమం 30 ఇయర్స్ ఉండాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే మినిమం 1 ఇయర్ ఉండాలి. లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ చూసుకుంటే క్యాండిడేట్స్ ఏ స్టేట్ సెలెక్ట్ చేసుకుంటారో ఆ స్టేట్ యొక్క లోకల్ లాంగ్వేజ్లో రీడింగ్, రైటింగ్, స్పీకింగ్, అండర్స్టాండింగ్ వచ్చి ఉండాలి. స్టేట్ వైజ్ వేకెన్సీస్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాళ్ళకి లోకల్ లాంగ్వేజ్ తెలుగు వచ్చి ఉండాలి. టోటల్గా 80 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఈ 80 వేకెన్సీస్ని కేటగిరీ వైజ్ డివైడ్ చేయడం జరిగింది. ఎస్సీ వాళ్ళకి 12, ఎస్టీకి 5, ఓబీసీకి 22, ఈడబ్ల్యూఎస్కి 8, జనరల్ వాళ్ళకి 33, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి ఎల్డీలో 1, హెచ్ఐలో 1, విఐలో 1 వేకెన్సీ. తెలంగాణ స్టేట్ వాళ్ళకి లోకల్ లాంగ్వేజ్ తెలుగు వచ్చి ఉండాలి. టోటల్గా 50 వేకెన్సీస్ ఉన్నాయి. ఎస్సీ వాళ్ళకి 8, ఎస్టీకి 3, ఓబీసీకి 14, ఈడబ్ల్యూఎస్కి 5, జనరల్ వాళ్ళకి 20 వేకెన్సీస్ ఉన్నాయి. పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి ఎల్డీలో 1 వేకెన్సీ, హెచ్ఐలో 1 వేకెన్సీ ఉన్నాయి. ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ వరకు ఉంటుంది. ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ వరకు ఉంటుంది. పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ వాళ్ళకి కేటగిరీ వైజ్ డివైడ్ చేయడం జరిగింది. జనరల్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్ వరకు ఉంటుంది. ఓబీసీ క్యాండిడేట్స్కి 13 ఇయర్స్ వరకు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్కి 15 ఇయర్స్ వరకు ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్స్కి కేటగిరీ వైజ్ డివైడ్ చేయడం జరిగింది. జనరల్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ వరకు ఉంటుంది. ఓబీసీ క్యాండిడేట్స్కి 8 ఇయర్స్ వరకు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్ వరకు ఉంటుంది. అప్లికేషన్ ఫీజు చూసుకుంటే జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండిడేట్స్ 850 రూపీస్ పే చేయాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఈఎస్ఎం, డిఈఎస్ఎం, ఉమెన్స్ క్యాండిడేట్స్ 175 రూపీస్ పే చేయాలి. పోస్టింగ్ లొకేషన్ చూసుకుంటే క్యాండిడేట్స్ ఏ స్టేట్ సెలెక్ట్ చేసుకుంటారో ఆ స్టేట్లో 12 ఇయర్స్ వరకు వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ అంతకంటే ముందు మీకు ఏమైనా ప్రమోషన్స్ వస్తే ఆ ప్రమోషన్ బట్టి చేంజ్ అవ్వాల్సి ఉంటుంది. పే స్కేల్ చూసుకుంటే బేసిక్ 48,480 రూపీస్ పే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 7 ఇయర్స్ వరకు ఇయర్కి 2000 ఇంక్రిమెంట్ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ 2 ఇయర్స్కి 2340 రూపీస్ ఇంక్రిమెంట్ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ 7 ఇయర్స్కి 2680 రూపీస్ ఇంక్రిమెంట్ ఉంటుంది. మాక్సిమం 85,920 రూపీస్ ఇంక్రిమెంట్ ఉంటుంది. సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి 12 మంత్స్ ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. సర్వీస్ బాండ్ చూసుకుంటే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ మినిమం 3 ఇయర్స్ వర్క్ చేయాలి. ఇన్ కేస్ క్యాండిడేట్స్ 3 ఇయర్స్ వర్క్ చేయలేదంటే ఫస్ట్ 3 మంత్స్ గ్రాస్ శాలరీని పే చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ అమౌంట్ 1.5 lakh అయితే 1.5 lakh పే చేసి రిలీవ్ అవ్వాల్సి ఉంటుంది. ఇన్ కేస్ అమౌంట్ 2.5 lakh అయితే 2 lakhs వరకే పే చేసి రిలీవ్ అవ్వాల్సి ఉంటుంది. సెలక్షన్ ప్రొసీజర్ చూసుకుంటే ఫస్ట్ ఆన్లైన్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఈ యొక్క ఆన్లైన్ టెస్ట్ ప్యాటర్న్ చూసుకుంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 30 క్వశ్చన్స్ ఉంటుంది. 30 మార్క్స్కి డ్యూరేషన్ 30 మినిట్స్ ఉంటుంది. ఇంగ్లీష్లో ఉంటుంది. బ్యాంకింగ్ నాలెడ్జ్ నుంచి 30 క్వశ్చన్స్ ఉంటుంది. 30 మార్క్స్కి డ్యూరేషన్ 30 మినిట్స్ ఉంటుంది. ఇంగ్లీష్ అండ్ మీరు ఏ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటారో ఆ యొక్క లాంగ్వేజ్లో ఉంటుంది. జనరల్ ఎకనామిక్ అవేర్నెస్ నుంచి 30 క్వశ్చన్స్ ఉంటుంది. 30 మార్క్స్కి డ్యూరేషన్ 30 మినిట్స్ ఉంటుంది. రీజనింగ్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి 30 క్వశ్చన్స్ ఉంటుంది. 30 మార్క్స్కి డ్యూరేషన్ 30 మినిట్స్ ఉంటుంది. టోటల్గా 120 క్వశ్చన్స్ ఉంటుంది. 120 మార్క్స్కి డ్యూరేషన్ 120 మినిట్స్ ఉంటుంది. అండ్ ఈ యొక్క ఆన్లైన్ టెస్ట్లో నెగిటివ్ మార్క్స్ ఉంటుంది. ఆన్లైన్ టెస్ట్ ఎగ్జామినేషన్ సెంటర్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాళ్ళకి గుంటూరు కానీ, విజయవాడ కానీ, కర్నూలు, విశాఖపట్నం, విజయనగరం, కడప, కాకినాడ, కర్నూలు, ఒంగోలు, రాజమండ్రి, తిరుపతి, నెల్లూరు ఈ ప్లేసెస్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. తెలంగాణ స్టేట్ వాళ్ళకి హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం ఈ ప్లేసెస్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఒకసారి ఎగ్జామినేషన్ సెంటర్స్ అలాట్మెంట్ అయిన తర్వాత చేంజ్ రిక్వెస్ట్ అయితే చేసుకోలేము. అండ్ క్యాండిడేట్స్ ఆన్లైన్ ఎగ్జామినేషన్కి మొబైల్ ఫోన్స్, పేజెస్, క్యాలిక్యులేటర్స్, ఎనీ ఎలక్ట్రికల్ డివైజెస్ని అలో చేయరు. ఇన్ కేస్ క్యాండిడేట్స్ ఈ థింగ్స్ని తీసుకెళ్ళినట్లయితే అక్కడ ఎటువంటి సేఫ్ కీపింగ్ అయితే ప్రొవైడ్ చేయరు. ఆన్లైన్ టెస్ట్ క్లియర్ చేసిన వాళ్ళకి లోకల్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఈ లోకల్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో రీడింగ్, రైటింగ్, స్పీకింగ్, అండర్స్టాండింగ్ వచ్చిండాలి. అండ్ క్యాండిడేట్స్ ఎవరైతే 10th క్లాస్లో కానీ, ఇంటర్మీడియట్లో కానీ లోకల్ లాంగ్వేజ్ చదివినట్లు ఎవిడెన్స్ ఉంటే వాళ్ళకి ఒక ఎగ్జామ్ అనేది స్కిప్ చేయడం జరుగుతుంది. రిమైనింగ్ క్యాండిడేట్స్కి కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ, ఎనీ అదర్ టెస్ట్, సో వీటిలో ఏదో ఒకటి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో మినిమం క్వాలిఫైయింగ్ పర్సంటేజ్ చూసుకుంటే జనరల్ కేటగిరీ వాళ్ళకి 60% రావాలి. రిజర్వ్ కేటగిరీ వాళ్ళకి 55% రావాలి. ఎగ్జామినేషన్ హాల్లో క్యాండిడేట్స్ని ఐడెంటిటీ వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. కాబట్టి క్యాండిడేట్స్ వాళ్ళ యొక్క పాన్ కార్డ్ కానీ, పాస్పోర్ట్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఓటర్ ఐడి కానీ, బ్యాంక్ పాస్బుక్ విత్ ఫోటోగ్రాఫ్ ఉండేది. సో ఇట్లా ఏదో ఒకటి తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ క్యాండిడేట్స్ ఇన్ కేస్ రేషన్ కార్డ్ తీసుకెళ్ళినట్లయితే అది ఐడెంటిటీ ప్రూఫ్గా కన్సిడర్ చేయరు. అండ్ సెలక్షన్ ప్రాసెస్లో ఈ ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ని క్యాండిడేట్స్ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. గ్రూప్ డిస్కషన్ ఆర్ ఇంటర్వ్యూ కాల్ లెటర్,
ఆన్‌లైన్ అప్లికేషన్ ఫార్మ్ ప్రింటౌటు, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫు, ఐడెంటిటీ ప్రూఫు, ఇండివిడ్యువల్ సెమిస్ట్రీ సర్టిఫికేట్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ క్యాస్ట్ సర్టిఫికేట్, బెంచ్ మార్క్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ డిజేబిలిటీ సర్టిఫికేట్, ఎక్స్ సర్వీస్ మెన్ సర్టిఫికేట్, గవర్నమెంట్, క్వాసీ గవర్నమెంట్ ఆఫీస్, పబ్లిక్ సెక్టర్ వాళ్ళు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్‌ని సబ్మిట్ చేయాలి. అండ్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ అపాయింట్‌మెంట్ లెటర్, సాలరీ స్లిప్, రిలీవింగ్ లెటర్, ఎక్స్‌పీరియన్స్ లెటర్‌ని సబ్మిట్ చేయాలి. అండ్ ఈ నోటిఫికేషన్‌కి సంబంధించి ఏమైనా రిలవెంట్ డాక్యుమెంట్స్ ఉన్నట్లయితే సబ్మిట్ చేయొచ్చు. అండ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ డాక్యుమెంట్స్‌ని తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ఎలిజిబుల్ డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళలేదంటే క్యాండిడేట్స్‌ని ఇంటర్వ్యూకి అలో చేయరు. క్యాండిడేట్స్ అప్లై చేసే ముందు ఈ యొక్క డాక్యుమెంట్స్‌ని స్కాన్ చేసి పెట్టుకోవాలి. ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ అండ్ అదర్ డాక్యుమెంట్స్‌ని, రెజ్యూమ్, 10th క్లాస్ మార్క్ షీట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, వర్క్ ఎక్స్‌పీరియన్స్, క్యాస్ట్ సర్టిఫికేట్, పీడబ్ల్యూబీడీ సర్టిఫికేట్, ఈ డాక్యుమెంట్స్ అన్ని పీడిఎఫ్ ఫార్మాట్‌లో ఉండాలి. ఏ4 సైజులో ఉండాలి. అండ్ 500 కేబీ కంటే ఎక్కువ ఉండకూడదు. సో ఇది ఈ నోటిఫికేషన్‌కి సంబంధించిన రిక్వైర్మెంట్ డీటెయిల్స్. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు అప్లై చేసుకొని ట్రై చేయండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఫ్రీ జాబ్ అప్డేట్స్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్‌ని ఎనేబుల్ చేసుకోండి. అలా ఎనేబుల్ చేయడం ద్వారా మేము వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. అండ్ ఈ నోటిఫికేషన్‌కి సంబంధించి మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్.